ఫ్యూచర్ సిటీని 11 ప్రత్యేక జోన్లుగా విభజించి 13,610 ఎకరాల్లో విస్తృత స్థాయిలో ప్రభుత్వం భూ కేటాయింపులు చేపట్టింది. ఈ ప్రాజెక్టులో అత్యధికంగా 4,000 ఎకరాల్ని లైఫ్ సైన్సెస్ హబ్ కి కేటాయించారు. ఔషధ, బయోటెక్, పరిశోధన రంగాలకి ఇది ప్రధాన కేంద్రంగా మారే అవకాశాలున్నాయి. ఇక ఫ్యూచర్ సిటీలో నివాస సముదాయాలకి 2,477 ఎకరాల్ని ప్రభుత్వం కేటాయించింది. అదే విధంగా హెల్త్ సిటీ, స్పోర్ట్స్ హబ్, ఎంటర్టైన్మెంట్ జోన్, ఎలక్ట్రానిక్స్ అండ్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫర్నిచర్ పార్క్, విద్యా సంస్థలు, యూనివర్సిటీలు వంటి విభాగాలకు కూడా ప్రత్యేకంగా స్థలాన్ని గుర్తించారు. దీంతో ఒకే నగరంలో అన్ని రంగాల సమగ్ర అభివృద్ధి సాధించేలా ప్రణాళిక రూపొందించారు. సో ప్రభుత్వం చెబుతున్న జోన్లేంటి, ఫ్యూచర్ సిటీలో ఏ విధంగా ఉండబోతోందో మీకు క్లియర్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నాము. సో ఫ్యూచర్ సిటీలో ఎన్ని జోన్లు ఉన్నాయి, ఏ విధంగా డివైడ్ చేశారు, ఎన్ని ఎకరాల భూమి కేటాయించారు చూస్తున్నాం. మొదటిది నివాస సముదాయాలు 2,477 ఎకరాలు కేటాయించారు. ఎడ్యుకేషన్ యూనివర్సిటీ ఉండబోతోంది, దానికి 255 ఎకరాలు కేటాయించారు. ఇక డేటా సెంటర్ హబ్ 313 ఎకరాలు కేటాయించారు. ఎలక్ట్రానిక్స్ అండ్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండబోతోంది, దానికి 2,177 ఎకరాలను కేటాయించారు. ఏ సిటీ కూడా ఉంటోంది. ఫ్యూచర్ సిటీ జోన్స్ లో మనం చూస్తున్నాం 403 ఎకరాలు దీనికోసం కేటాయించారు. ప్రత్యేకంగా హెల్త్ సిటీకి సంబంధించి 594 ఎకరాలను కేటాయించింది ప్రభుత్వం. స్పోర్ట్స్ హబ్ మీరు చూస్తున్నారు 514 ఎకరాలను కేటాయించారు. ఎంటర్టైన్మెంట్ హబ్ ఉండబోతోంది, దీనికి 667 ఎకరాలను కేటాయించారు. ఈవీ ఎనర్జీ పార్క్, ఇక రాబోయే కాలమంతా కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ అని చెప్తున్నారు కాబట్టి ఈవీ ఎనర్జీ పార్క్ కూడా ఉండబోతుంది, దానికి 1976 ఎకరాలను కేటాయించారు. లైఫ్ సైన్సెస్ హబ్ 4,000 ఎకరాలను కేటాయించారు. ఫర్నిచర్ పార్క్ ఉంటోంది, దానికి సంబంధించి 234 ఎకరాలను కేటాయించారు. ఫ్యూచర్ సిటీలో ప్రభుత్వం ఏ జోన్ కి ఎన్ని ఎకరాలు కేటాయించిందో మనం డీటెయిల్ గా చూసాం. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తరహాలో 4వ మెగా నగరంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. భారత్ ఫ్యూచర్ సిటీ పూర్తయితే హైదరాబాద్ కి మరో గుర్తింపు రావడంతో పాటు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి కూడా కొత్త దిశలో పరుగులు పెడుతుందని ప్రభుత్వం చెబుతోంది. ఆమనగల్, ఇబ్రహీంపట్నం, కందుకూరు, మహేశ్వరం, మంచాల, యాచారం మండలాల పరిధిలో 56 గ్రామాలతో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేశారు. మొత్తం 762 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించింది FCDA. దీనిలో 30,000 ఎకరాలని ఈ నగరం రూపుదిద్దుకుపోతోంది. ఫ్యూచర్ సిటీలో 15,000 ఎకరాలని అభయారణ్యంగా ఉంచి మిగిలిన భూమిలో ఆధునిక నగర నిర్మాణం మొదలు పెట్టడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2న FCDA కార్యాలయం ప్రారంభించడానికి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు అధికారులు. మీర్ ఖాన్ పేట్ లో నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్ తో పాటు ఎక్స్పీరియన్స్ సెంటర్ కూడా ఏర్పాటవుతోంది.